నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎలక్ట్రిసిటీ సిబ్బందికి నిత్యావసర సరుకుల పంపిణీ అందజేసిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. కరీంనగర్లో ముగిసిన పోలీసు స్పోర్ట్స్ మీట్ సమర్థులైన కానిస్టేబుళ్లను కానుకగా అందిస్తామని వెల్లడించిన సిపి కమలాసన్ రెడ్డి. ప్రియుని ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితురాలు. తిరుపతిలో విజృంభిస్తున్న కరోనా భయంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న జనం. విశాఖకు రాజధాని రాకుండా చంద్రబాబు అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారు. జగన్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేసే అవకాశం లేదని స్పష్టం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అమర్. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా దేవరకొండ చింతపల్లి మండలం కిష్టారంపల్లి గ్రామ సమీపంలో వాగు పొంగి పొర్లుతుండగా ఆటో డ్రైవర్ దాటే ప్రయత్నం చేశాడు. నీటి ఉధృతికి ఆటో బోల్తా కొట్టి రాములమ్మ అనే మహిళ మృతి చెందింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అవునండి, మన ఊళ్ళో మంచి వర్షం పడదా అండి? నీళ్ళు బింగింది పడ తాగింది చచ్చిపోయినా సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు స్టేజ్ వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును అతి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. కారు వెనకాల నిలుచున్న ముగ్గురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. 5 ఏళ్ల బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్లో హుటాహుటిన కోదాడ ఆసుపత్రికి తరలించారు. మృతులు కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం ఇంటేరు గ్రామానికి చెందిన వడుగు ఉమామహేశ్వరరావు, మామూళ్లమ్మ, దుర్గగా గుర్తించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ రఘు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సిఐ శివశంకర్ గౌడ్, ఎస్ఐ సత్యనారాయణ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏమయ్యా బ్రదర్ పెద్ద కరెక్టా? పెద్దపల్లి పట్టణం జెండా కూడలిలో అభివృద్ధి పేరిట అడ్డగోలుగా వ్యాపార లైసెన్సు రుసుములను పెంచిన స్థానిక ఎమ్మెల్యే పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ వైఖరిని ఖండిస్తూ వ్యాపారస్తులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును కలిసి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా వ్యాపారస్తులు కిరాయిలు, కరెంటు బిల్లులు, గుమాస్తాల జీతాలకు ఇబ్బంది పడుతున్న సమయంలో ట్రేడ్ లైసెన్స్ రుసుములను భారీ మొత్తంలో పెంచడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రశ్నించారు. విద్యా వ్యాపారవేత్త అయిన దాసరి మనోహర్ రెడ్డి రాజకీయాల్లోనూ వ్యాపార ధోరణినే అనుసరిస్తున్నారని ఆరోపించారు. లాక్డౌన్తో వ్యాపారం లేక ఆర్థికంగా సతమతమవుతున్న వ్యాపారస్తుల విషయంలో పెంచిన ట్రేడ్ లైసెన్స్ రుసుముల విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని ట్రేడ్ లైసెన్స్ ఫీజులు మరి సంవత్సరానికి ఒకసారి కట్టేటువంటి ఫీజులను ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పాలకవర్గం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి కోడలు చైర్మన్ అయినటువంటి మమతారెడ్డి గారు మరి అందరూ కలిసి ఇవాళ పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి
వ్యాపారస్తుల నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికే వ్యాపారాలు నడవక వ్యాపారాలు కుదేలై వ్యాపారులు మరి ఇప్పటికే షాపులు కిరాయి కట్టలేక మరి షాపులను కట్టేసి షాపులను ఖాళీ చేసి పోయేటువంటి ఈ సందర్భంలో మరి ఈ కరోనా ప్రారంభమైన తర్వాత మరి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార వర్గాలకు సంబంధించి మరి చాలా మటుకు మొన్న అంతకుముందు ఇదే ఎమ్మెల్యే గారు హెల్పింగ్ హ్యాండ్ పేరుతోని ఒక ప్రతి షాపును పాను షాపును కూడా విడిచిపెట్టకుండా డబ్బులు వసూలు చేసి మళ్ళా ఇవాళ ట్రేడ్ లైసెన్స్ ఫీజు అని చెప్పి మరి పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు పెరిగిన ఏదైతే ట్రేడ్ లైసెన్స్ ఫీజును పెంచిండ్రో అవి తక్షణమే తగ్గియాలని చెప్పి తక్షణమే తగ్గించి ప్రజలకు ఈ అందుబాటులో ఉండే విధంగా వ్యాపారస్తులందరికీ కూడా సహాయం చేసే విధంగా మరి పెద్దపల్లి పట్టణ మున్సిపల్ పాలకవర్గం చర్యలు ఉండాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ అధికార పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ చేయడమే కాకుండా ఇప్పటికే పాపం ఎమ్మెల్యే గారు చేయబట్టి వ్యాపార వర్గాలన్నీ కుదేలైనాయి. కాబట్టి ఇవన్నిటి మీద కూడా ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే మేము ఇవాళ కరపత్రం తీసి మరి షాపుకు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక పక్క కరోనా ఉంది. మరి కరోనాను మేము దాన్ని నియంత్రించుకుంటూనే కరోనాకు సంబంధించి దాన్ని నియమ నిబంధనలు పాటించుకుంటూనే మరి పెద్దపల్లి వ్యాపార వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. తక్షణమే రేటు తగ్గాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఎమ్మెల్యే చైర్మన్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు స్పిన్నింగ్ మిల్ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు బజాజ్ పల్సర్ వాహనంపై వెళుతున్న శివప్రసాద్ హీరో వాహనంపై కామారెడ్డి వైపు నుండి సిరిసిల్లకు వస్తున్న బాబు క్రాంతి ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో శివప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన క్రాంతి బాబులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఓ యువతితో స్నేహం నటిస్తూ బీర్ బాటిల్ చేతిలో పెట్టి ఫోటో తీసి తాను చెప్పినట్లు వినకపోతే వాటిని సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరించిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో జరిగింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ యువతితో పరిచయం పెంచుకొని ఆమెతో స్నేహంగా ఉన్నట్లు నటించి నిందితుడు పలుమార్లు సెల్ఫీలు తీసుకున్నాడని తెలిపారు. కొద్ది రోజుల తర్వాత నిందితుడు యువతికి ప్రపోజ్ చేస్తే ఆమె అంగీకరించకపోవడంతో బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డాడని తెలియజేశారు. తాను చెప్పినట్లు వినకపోతే ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని వాటిని మార్ఫింగ్ చేసి తల్లిదండ్రులకు బంధువులకు పంపిస్తానని బెదిరించాడన్నారు. అతని వేధింపులు భరించలేని యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా ఏసీపీ హరినాథ్ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ రాము టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించారన్నారు. ఈరోజు రాచకొండ సైబర్ క్రైమ్ పిఎస్లో ఒక ముద్దాయి అష్వాక్ అలీ షేరు అని చెప్పి తట్యానారంలో ఉంటాడు, హయత్నగర్ లిమిట్స్లో. అతను ఏ పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అని చెప్పి బుల్లెట్ల మీద కార్ల మీద షోలు చేస్తూ ఏరియాలో ఆడపిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే వారి వెంటపడడం, వాళ్ళ కాలేజీలలో పోయి వాళ్ళని సతాయించడం, ఫ్రెండ్షిప్ చేసేదాకా వేధించడం, ఒకవేళ మాట్లాడితే ఆ సెల్ఫీలు తీసుకొని పర్సనల్ సెల్ఫీలు తీసుకొని ఆ ఫోటోలు ఇంట్లో వాళ్ళకి షేర్ చేస్తామని చెప్పేసి అమ్మాయిని సతాయిస్తున్నందున మన సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు రిజిస్టర్ చేసి అతను అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్కి పంపడం జరిగింది. ఎక్కడ ఉంటాడు సార్? ఏం చేస్తున్నాడు? ఈ తట్యానారంలో ఉంటాడు. వాళ్ళ అన్నది రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉన్నది, ఈయన దాంట్లో కూర్చుంటాడు. కానీ చేసే పనులన్నీ ఇవే. ఇంతకుముందు కూడా ఈ హయత్నగర్ పిఎస్లో అక్కడ కూడా ఇట్లా అమ్మాయిని వేధించడం అలాంటి కేసులు చేశాడని చెప్పేసి మా దృష్టికి వచ్చింది.
అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి. కరీంనగర్లో గల పోలీసు శిక్షణ కళాశాలలో గత 2 రోజులుగా కొనసాగిన స్పోర్ట్స్ మీట్ ముగిసింది. ముగింపు కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చన్నారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లందరిలో అంకిత భావం ఉందని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని మెచ్చుకున్నారు. పచ్చదనానికి మారుపేరుగా కరీంనగర్లోని పోలీసు శిక్షణ కేంద్రాలు నిలవడం గర్వకారణమని తెలిపారు. త్వరలో సైబరాబాద్ కమిషనరేట్కు సమర్థులైన కానిస్టేబుళ్లను కానుకగా అందించనున్నామని పేర్కొన్నారు. అక్టోబర్ మొదటి వారంలో శిక్షణ పూర్తవుతుందని, ట్రైనీ కానిస్టేబుళ్లు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. కుటుంబ సభ్యుల వల్ల ఒకరితోని ఒకరు కలిసి ఉంటూ మరి మంచి ట్రైనింగ్ పొందుతున్నందుకు, చక్కటి క్రమశిక్షణ కనబరుస్తున్నందుకు, మరి ఈరోజు ఆటల్లో కూడా చాలా మంచి ప్రతిభ కనబరిచినారు. ఒక ట్రైనీ సంజీవ్ సెంచరీ చేసినట్టు సంజీవ్ ఆల్రౌండర్ సెంచరీ చేసినాడు. తర్వాత ట్రైనీస్లో కూడా చాలా మంచి ప్రతిభ ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఇంకా 3 నెలలు మాత్రమే ట్రైనింగ్ ఉన్నది. అక్టోబర్ ఫస్ట్ వీక్లో మీ ట్రైనింగ్ అయిపోతుంది. ఈ లోపల మీరు మీ ట్రైనింగ్ మీద, మీ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిగతా పనులు కూడా కంప్లీట్ చేయడంలో మీ సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ కళాశాలకు మెయిన్ ప్రాబ్లం, పీటీసీకి మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్. ఆ డ్రైనేజ్ ప్రాబ్లంను ఏదో విధంగా ఈ అతి తక్కువ టైంలో నెక్స్ట్ 2-3 మంత్స్లో సాల్వ్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందే కలెక్టర్ గారితో మాట్లాడినాను, వారు కూడా ప్రామిస్ చేసినారు. మరి అతి తక్కువ టైంలో మరి ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి పీటీసీకి ఉన్నటువంటి ఈ ఒక మేజర్ ఇష్యూ ఇది. డ్రైనేజ్ ప్రాపర్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి శిక్షణ పొందుతున్నటువంటి అభ్యర్థులు, ఈ క్యాడెట్స్ కూడా అనారోగ్యం పాలేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని ఏదో రకంగా తప్పకుండా సాల్వ్ చేద్దాం. అదేవిధంగా మరి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారికి డ్రిప్ సిస్టమ్ మనం శాంక్షన్ చేసినారు. అది కూడా అతి త్వరలో రాబోతున్నది. మాన్యువల్గా చెట్లను మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది. ఒక్కొక్క మొక్కకు నీళ్ళు వేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. అదే డ్రిప్ సిస్టమ్ అయితే మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుంది. మనం మొక్కలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ కానీ, మీరు పెడుతున్నటువంటి కిచెన్ గార్డెన్ కానీ, పెడుతున్నటువంటి ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కానీ తక్కువ టైంలో మంచిగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మరి ఇవన్నీ కూడా పీటీసీ వేరు, సిటీసీ వేరు అని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు. పీటీసీ కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు మరి కమిషనర్ తరఫున, జిల్లా పోలీసు తరఫున తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తాము. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో బీరంగూడ నుండి కిష్టారెడ్డి వరకు రోడ్డు విస్తరణ పనులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ రోడ్డు 100 అడుగులకు విస్తరిస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. గత 7 సంవత్సరాల కాలంలో రోడ్డు మీద గంప మట్టిని కూడా వెయ్యలేదన్నారు. ప్రతినిత్యం ఈ రోడ్డుపై ఎన్నో వాహనాలు తిరుగుతుంటాయని, కనీసం గుంతలన్నా పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటోందని అంబులెన్స్ డ్రైవర్లు కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డు పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటూ ఈ యొక్క బంగారు తెలంగాణ చేస్తామంటున్నారు. మరి అనేక నిదర్శనాలు మనకి ఇలా కోవిడ్ విషయంలో కూడా అనేక విషయాలు పేషెంట్లు ఏ విధంగా హాస్పిటల్ ఇబ్బంది పడుతుందో చూస్తాము. ముఖ్యంగా గతంలో హామీలు ఇచ్చి జీవోలు అయ్యి నిధులు మంజూరైనని చెప్పేసి గతంలో ప్రకటించిన ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి బీరంగూడ టు కిష్టారెడ్డిపేట రోడ్డు ఇలా లక్షలాది మంది రోజు ప్రయాణిస్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో. గతంలో ఇబ్బంది ఉంది. ఈ రోడ్డును బాగు చేస్తున్నాము, నిధులు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి సైతం పొటెన్షియల్ బహిరంగ సభలో ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి, టీఆర్ఎస్ శాసనసభ్యులు గెలిచారు. తర్వాత క్రమంలో ఈ యొక్క రోడ్డు విషయం మర్చిపోయారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు రాగానే మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి స్థానిక ఇక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఈ రోడ్డు మంజూరు అయింది, నిధులు మంజూరు అయినాయి, 49 కోట్లు ఈ రోడ్డు ప్రారంభిస్తున్నామని చెప్పేసి మరి శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టిపోయారు. మరి ఇలా మున్సిపల్ ఎన్నికలు కలిసి కూడా దాదాపు 6 నెలలు అవుతున్నది. ఈ యొక్క రోడ్డుకు అధిగతి లేదు. ఈ రోజు ఇక్కడ లక్షలాది మంది ప్రయాణికులు, ఈరోజు వాహనదారులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి విపరీతమైన ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం గమనిస్తాం. అలాగే వాహనదారులు ముఖ్యంగా ఈరోజు ఈ రోడ్డు పంట వెళ్తుంటే
ఇక్కడ ఉన్నటువంటి రోజు ఈ కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు మరి ఆ ఆటో ట్యాంక్ ద్వారా కూరగాయలన్నీ కూడా పడిపోయి కింద పడిపోయి మరి ప్రమాదవశాత్తు అతను ఇబ్బంది కాకుండా ఇలా కూరగాయలన్నీ పడిపోయి నష్టమైనవి. అలాగే వాటర్ ట్యాంకర్లు వెళ్తున్నాయి. ఈ వాటర్ ట్యాంకర్లు ఎవరి మీద పడుతుందో తెలియదు, ఎవరి మీద చనిపోతుందో తెలియదు. ఆ పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వం స్పందించాలని గత వారం రోజుల కింద స్థానిక ఎమ్మెల్యేలకు కొడంగల్ ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ ద్వారా మేము స్పష్టం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. అయ్యా, ఈ యొక్క రోడ్డు మీరు హామీ ఇచ్చారు, ఈ రోడ్డు పూర్తి చేయండి, లక్షలాది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము ఈ యొక్క బహిరంగ లేఖ చెప్తే ఎమ్మెల్యే గారు స్పందించలేదు, ఏమి జవాబు చెప్పలేదు. మేము చెప్తున్నాం ఇప్పుడు ఈరోజు ఈ రోడ్డు పైన వెళ్తున్న ఇబ్బంది ఉన్నది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క లక్షలాది యొక్క ప్రయాణికులను మీరు కాపాడవలసిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఈ రోడ్డును అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది. మీరు ఒకవేళ ఈ వారం 10 రోజులు కనుక స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నిరావేశ కార్యక్రమం చేపడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తాను. ప్రియుని ఇంటి ముందు ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేసిన సంఘటన మల్యాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన అన్వేష్ ప్రేమించి మోసం చేశాడని రేకుర్తి గ్రామానికి చెందిన శ్రీవాణి అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ఆందోళన చేయగా ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. బాధితురాలి కథనం ప్రకారం ప్రియుడు జనగం అన్వేష్ గత 4 సంవత్సరాల నుండి తనను ప్రేమించి పెళ్లికి నిరాకరించినట్లు తెలిపింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మల్యాల మండలానికి రావడం జరిగింది. ఎందుకంటే గత 15 రోజులుగా ఈ అమ్మాయి పంచాయతీ నడుస్తుంది. అన్వేష్ అనే అబ్బాయి ప్లస్ ఈ అమ్మాయి పేరు శ్రీవాణి, వీళ్ళది కరీంనగర్. ప్రేమించుకున్నారు. దాదాపు 5 సంవత్సరాల నుండి వీళ్ళిద్దరు ప్రేమించుకోవడం జరిగింది. పలుమార్లు పంచాయతీ నడిచింది. ఈరోజు కూడా వాళ్ళు ఇక్కడ మల్యాలకు రమ్మంటేనే మేము అందరం కూడా మాకు కేసులు వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఈరోజు మల్యాలకు రమ్మంటే లక్ష్మి ఫంక్షన్ హాల్లో ఇప్పటివరకు పంచాయతీ నడిచింది. అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళకు 3 పిల్లలు సంతానము, 2 అమ్మాయిలకు పెళ్ళిళ్ళైనా ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. ఇంకొకటి ప్రేమించిన తర్వాత కూడా పెళ్లి చేసుకోమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదనంగా కూడా మేము ఒక 25 లక్షలు కట్నం ఇస్తామని చెప్పేసి వాళ్ళ తండ్రి కూడా వచ్చిండ్రు. ఇంత కూడా పంచాయతీ వినకపోవడంతో మేము కూడా ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోతామంటే ఈ అమ్మాయి నేను చనిపోతా, మా ఊర్లో అంతా కూడా బదనామైనం, మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవడానికి కూడా మాకు ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఈ అమ్మాయి అంటే అనేక సార్లు కూడా 5 సంవత్సరాల నుండి వీళ్ళ ఇంటికి కూడా చాలా సందర్భాలలో ఈ అమ్మాయి వచ్చింది, శారీరకంగా వాడుకున్నాడు. ప్లస్ అమ్మాయి అప్పుడు ఏజ్ కూడా మైనర్, అప్పుడు 17 సంవత్సరాలు ఉండే అమ్మాయి, ఇప్పుడు వీళ్ళిద్దరు 20 ఇయర్స్ వచ్చినాయి. తర్వాత పెళ్లి చేసుకుందాం అనే క్రమంలో ఆగి ఇన్ని రోజులు ఆగిండ్రు. ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకుందని చెప్పేసి ససేంద్ర అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకేదో టెంపుల్ తీసుకొని పసుపు కొమ్ము కట్టిండంట. తర్వాత కూడా మేము సరే పెళ్లి చేసుకోండి అని ఎంత కన్విన్స్ చేసినా చాలామంది ఇక్కడ మల్యాలలో పెద్ద మనుషులు కూడా వచ్చారు. పెళ్లి చేసుకోండి అంటే కూడా చేసుకోమని చెప్పేసి ససేంద్ర చేసుకొని అంటున్నాడు. కానీ అమ్మాయికి న్యాయం జరగాలి. నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్లస్ అమ్ము స్వచ్ఛంద సంస్థ కౌన్సిలింగ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కానీ శ్రీవాణి, మాది రేకుర్తి గ్రామము. మల్యాల గ్రామస్తుడు అన్వేష్తో నాకు 4 ఏళ్ల నుండి పరిచయం. మేమిద్దరం ప్రేమించుకున్నాం, శారీరకంగా కలిసిన్నాం. ఇప్పుడు తీరా పెళ్లి టైంకి నువ్వు వద్దు, నువ్వు మంచిదాన్ని కాదన్నట్టు మాట్లాడి 15 రోజుల నుంచి పంచాయతీలు అయినా కానీ వింటలేడు. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి ఇట్లా కూర్చోవడం జరిగింది. నా మెడలో పసుపు కొమ్ము కూడా కట్టేసిండు ఆయన. మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. నిక్షణ కూడా వేయించండి. ఈయన నమ్ముకొని నేను ఎన్ని రోజులు ఉన్నందుకు ఇప్పుడు నన్ను మోసం చేస్తున్నాను. కరోనా కారణంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డిజిటల్ వేదిక ఆధారమైన కాంటాక్ట్ లెస్ పేషెంట్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని వయాసిస్ ఫెర్టిలిటీ హైదరాబాద్లో ప్రకటించింది. భారతదేశంలో ఫెర్టిలిటీ సంరక్షణలో ఇలాంటి సౌకర్యాన్ని మొట్టమొదటిసారిగా వరల్డ్ ఐఎఫ్ఈ డే సందర్భంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో భాగమైన వయాసిస్ సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అత్యుత్తమ వైద్యశాల అని తెలిపారు. 2009లో స్థాపించినప్పటి నుండి వయాసిస్ అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు బృందం నేతృత్వంలో అధిక విజయాలతో అద్భుతమైన ఖ్యాతిని పొందిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వయాసిస్ ఫెర్టిలిటీ రీప్రొడక్టివ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ గాదా, సైంటిఫిక్ హెడ్ డాక్టర్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. మన చుట్టూ స్టాప్ అయిపోయింది, బట్ మన ఏజ్, బాడీలో జరుగుతున్న చేంజెస్, మన చుట్టూ ఉన్న ఒత్తిడి కానివ్వండి, కాలుష్యం కానివ్వండి, అదేది తగ్గటం లేదు పెద్దగా.
సో లోపల అండాశయంలో అండోత్పత్తి తగ్గడం, క్వాలిటీ తగ్గడం, కణాలు తగ్గడం అనేది కరోనా వల్ల ఆగిపోదు. సో చాలా సందర్భాల్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది మనకి. సో కరోనా రావడం వల్ల కంప్లీట్గా లేమి చికిత్సను ఆపేయడం అనేది ప్రాబ్లీ ఇట్ వుడ్ బి ద బెస్ట్ ఐడియా అండి. సో మరి బయటికి వస్తే ఈ కరోనా మహమ్మారికి మనం బలైపోతామేమో, దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నామో, మరి ఇంట్లో ఉండడం కరెక్ట్ అనిపిస్తోంది. ఇంకో సైడ్ మరి వయసు అయిపోతుంది, టైం అయిపోతుంది, రెండు ఇంపార్టెంట్. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయడం? సో దీనికి ఓఎస్ఎస్లో ఈ కాంటాక్ట్ లెస్ అనే ఒక యాప్ని మనం డెవలప్ చేయడం జరిగిందండి. ప్రపంచ సంతానలేమి దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఈరోజు మేము దీన్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం పేషెంట్ ఎంగేజ్మెంట్. ఈ సంతానలేమి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక జర్నీ ఇది. సో దీంట్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరము, మల్టిపుల్ విజిట్స్ అవసరము. దంపతులు చాలా మానసిక ఒత్తిడికి, ఫిజికల్ స్ట్రెస్ ఎలాగో ఉంటుంది, బట్ మెంటలీ కూడా చాలా స్ట్రెస్ వాళ్ళు గురవుతూ ఉంటారు. సో డాక్టర్తో ఇంటరాక్ట్ అవ్వటము, డాక్టర్తో క్వశ్చన్స్ అడిగి వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకోవడం అనేది ట్రీట్మెంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఎటువంటి చికిత్స ఇస్తున్నాము, మందులు ఇస్తున్నాము, అది జరుగుతూ ఉంటుంది. బట్ మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ సైకలాజికల్ సపోర్ట్. వాళ్ళకున్న ఒత్తిడిని తగ్గించడం అండ్ డాక్టర్తో వాళ్ళు మాట్లాడి వాళ్ళకున్న క్వశ్చన్స్ని క్లియర్ చేసుకుంటే ఆ జర్నీ అనేది ఈజీ అయిపోతుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ అర్బన్లో ఎలక్ట్రిసిటీ సిబ్బందికి గ్లౌస్, జాకెట్స్, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్, బాలసముద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరోపక్క ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కంటికి రేపలా కాపాడుకుంటూ వారికి జీతభత్యాలు పెంచినప్పటికీ మరోపక్క ఉమ్మడి రాష్ట్రంలో 23,000 మంది కాంట్రాక్ట్ కానీ ఆర్టిస్టన్స్ కానీ ఉన్నటువంటి 23,000 మందిని కూడా ఒకే ఒక్క కలం కోరుకొని ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీతాలు పెంచి అనారోగ్యంతో బాధపడ్డ వారికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఈరోజు విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఒక ఆరాధన దైవంగా కేసీఆర్ గారు మరి నిలబడినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. తిరుపతిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జనం టెస్టుల కోసం ఆసుపత్రి వద్ద ఎగబడుతున్నారు. టెస్టుల కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. అక్కడ భౌతిక దూరం పాటించే పరిస్థితి లేదు. భయంతో జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అధికారులు సరైన వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఇంకా ఉండడానికి వెళ్తుంది మొత్తం క్లోజ్ చేసి పెట్టిందని బ్రాంచా అది మేనేజ్మెంట్ చూసుకుంటుంది, మాకు సంబంధం లేదు. అంటే మామూలు ఏమన్నా అంటే మాకు ఇచ్చిన ఆర్ఎం ఏం చెప్పిందంటే మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, అది వాతావరణం చూసి వేరే స్టాఫ్ అవుతుంది. మా మేనేజర్ గారు కూడా అదే చెప్పింది. బ్రాంచ్కి మాత్రం రాదు, వారం రోజుల దాకా అని చెప్పి 1 వీక్ అయితే కంపల్సరీ మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అయినా నేను కీస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మండే నాడు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసిపోతాం. అంతవరకు ఎవరైనా వస్తా అంటే ఫోన్లో వస్తున్నాం వేరే స్టాఫ్ అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు చెప్పి ఏదైనా బ్రాంచ్ అందరూ క్వారంటైన్
విశాఖకు రాజధాని రాకుండా చంద్రబాబు అన్ని విధాలుగా అడ్డుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే అమర్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్కు విశాఖ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో గుర్తు చేసిన ఆయన విశాఖ రాజధాని విషయంలో అడ్డు తగిలితే ప్రజలు సహించరని అన్నారు. పవన్ కళ్యాణ్ను ప్రజలు తిరస్కరించి 2 ప్రాంతాల్లో ఓడించినా పవన్ కళ్యాణ్లో మార్పు రాకపోవడం బాధాకరమని అన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసే అంశంలో సీఎం జగన్ చేసిన ప్రకటన అడ్డుకుంటే ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. జగన్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో వెనకడుగు వేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో విశాఖపట్నం నగరం ఒకటి. ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటన చేశారో ఆ రోజు నుంచి విశాఖపట్నం మీద చేస్తున్నటువంటి విష ప్రచారం దుష్ప్రచారాన్ని మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్ట్నర్స్ కలిసి విశాఖపట్నాన్ని రాజధానిగా కాకుండా ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి దానికోసం వారు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని కుట్రల్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు ఈనాడు పత్రిక కానీ నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక కానీ మళ్ళీ నేను కొత్తగా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నటువంటి తీరు కానీ అన్నీ చూసిన తర్వాత ఏ రకంగా ఈ విష ప్రచారాన్ని చేసి అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం ఏం చేసిందో, పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం ఎలా ఆదరించిందో, ఎలా ఆయనకి అవకాశాలు ఇచ్చిందో అనేటువంటిది మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈరోజు ఆయన సినీ పాఠాలు నేర్చుకున్నటువంటి విశాఖపట్నం, ఆయనకి దాంపత్య జీవితాన్ని ఇచ్చి ఇక్కడ పిల్లనిచ్చి ఆయనకి ఆ విశాఖపట్నం అల్లుడిగా ఆదరించినటువంటిది విశాఖపట్నం. ఈరోజు అన్ని రకాలుగా చేస్తే తల్లిపాలు తాగి రొమ్మిగుద్దినట్టుగా ఆయన స్పందిస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆ ప్రేమలోంచి బయటపడలేకపోతున్నట్టుగా కనబడతా ఉంది. గతంలో అనేక సందర్భాల్లో అది రుజువైంది. ఇప్పుడు మళ్ళీ ఆయన నిన్న స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత మరొకసారి అది బయటపడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈరోజు ఒకటే కోరుతా ఉన్నా, 2 చేతులు జోడించి మీరు గతంలో అనేక సందర్భాల్లో అనేక అవకాశాలు మీకు ప్రజలు ఇచ్చినప్పుడు ఏ రోజు విశాఖపట్నానికి మేలు చేయకుండా, ఏ రోజు మీరు విశాఖపట్నానికి అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు సహాయం చేయకుండా, ఈ ప్రాంతానికి ఆ రకమైనటువంటి గుర్తింపును తీసుకురాకుండా, ఈరోజు ఒక నాయకుడు ఈ ప్రాంతానికి మంచి చేయాలి, మేలు చేయాలనేటువంటి ఆలోచన చేసి ఈ ప్రాంతానికి గుర్తింపును తీసుకొస్తున్నటువంటి తరుణంలో మీరు ఈ రకంగా అడ్డుకోవడం అనేటువంటిది మంచిది కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కర్నూలు నగరంలోని స్థానిక హంద్రీ నదీ తీర ప్రాంతాలైన జమ్మచెట్టు, గరీబ్ నగర్, బుధవారపేట ప్రాంతాల్లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పర్యటించారు. జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, కేఎంసీ కమిషనర్ డీకే బాలాజీ, పోలీసు సూపరింటెండెంట్ పకీరప్ప, ఇతర ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హంద్రీలో సుమారు 20,000 క్యూసెక్కుల నీరు విడుదలైంది కనుక లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భయపడాల్సిన అవసరం లేదు, కానీ అదే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాపూజీ నగర్, గరీబ్ నగర్, బుధవారపేట, జోహరాపురం వద్ద ప్రజలను ఖాళీ చేయించాల్సిన అవసరం ఉన్నట్లయితే 4 సహాయ కేంద్రాలను పెట్టమని కేఎంసీ కమిషనర్ డీకే బాలాజీని ఆయన కోరారు. అవసరానికి అనుగుణంగా సహాయక కేంద్రాలలో ఆహారం, పాలు, ఆశ్రయం కల్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎలక్ట్రిసిటీ సిబ్బందికి నిత్యావసర సరుకుల పంపిణీ అందజేసిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. కరీంనగర్లో ముగిసిన పోలీసు స్పోర్ట్స్ మీట్, సమర్థులైన కానిస్టేబుళ్లను కానుకగా అందిస్తామని వెల్లడించిన సిపి కమలాసన్ రెడ్డి. ప్రియుని ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన, న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితురాలు. తిరుపతిలో విజృంభిస్తున్న కరోనా, భయంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న జనం. విశాఖకు రాజధాని రాకుండా చంద్రబాబు అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారు. జగన్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేసే అవకాశం లేదని స్పష్టం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అమర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.